ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ఇక హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వరంగల్లోని డాక్టర్ పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్లో నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఇక ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థినుల తరగతి గదులు, డార్మెటరీ, ఇక వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల కళాశాలలో ఎంతమంది విద్యార్థినులు ఉన్నారని ప్రిన్సిపల్ అఫ్రిన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ మండలం వంగర గ్రామంలో మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజు కూడా నైట్ హాల్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు. బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా చూడటం జరిగింది. రీసెంట్ గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్ కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్ గా ఇస్తున్నారు లేదో కూడా చూడటం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా ఎస్ఎస్సి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అవ్వచ్చు, వాళ్ళ వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ రోజు. అండ్ అలానే రేపు మార్నింగ్ వాళ్ళకున్న యాక్టివిటీస్, బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతో కలిసి చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో మనకి 109 రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ హాస్టల్స్ ఉంటే వాటిలో ప్రతి స్కూల్ కి హాస్టల్ కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని కూడా మనము వేయటం జరిగింది. అంటే ఒక 2-3 స్కూల్స్ కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో రెగ్యులర్ గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేసి వాళ్ళతో లంచ్